హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. ఈరోజు 8వ తరగతి కొత్త సిలబస్ ఆధారంగా పదజాలం సంబంధించిన అంశాలన్నింటినీ ఒకసారి చూద్దాం. మొదటి పాఠం ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవ పాఠంలోని భాషాంశాలు చూసినట్లయితే పదజాలం నానార్థాలు చూద్దాం. నానార్థాల్లో కాలం. కాలం అంటే నలుపు, సమయం. నలుపు, సమయం. దిక్కు. దిక్కు అంటే దిశ, శరణం. వ్యవసాయం. వ్యవసాయం అంటే కృషి, ప్రయత్నం, పరిశ్రమ అని కూడా అంటారు. తర్వాత నానార్థాలని జతపరిచినట్లయితే ఇక్కడ సీమ. సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. తర్వాత ఆడు. ఆడు అంటే నర్తించు, చలించు, ఆడవారు అని. పాడి. పాడి అంటే క్షీరము, ధర్మము, న్యాయం. జాడ అంటే ఆచూకీ, దారి, విధం. ఇట్లా విడివిడిగా ఇచ్చినప్పుడు గుర్తుపట్టచ్చు, కానీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, వాటిని గమనించాలి. తర్వాత పర్యాయ పదాలు. పర్యాయ పదాలు చూసినట్లయితే ఇక్కడ కథనము. కథనం అంటే యుద్ధము, పోరాటము అని వస్తుంది. యుద్ధము, పోరాటం అని వస్తుంది. యుద్ధము, పోరాటం అనే పదాలు, కథనము, యుద్ధము, పోరాటం అనే 3 పదాలు అర్థం ఒకటే. ఇలా ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలనే పర్యాయ పదాలు అంటారు. వీటిని సమానార్థక పదాలని కూడా అంటారు. తర్వాత ఇక్కడ మనకు ఒక పేరా ఇచ్చాడు. ఆ పేరాలో ఉన్న సమానార్థక పదాలను గుర్తించమంటున్నారు. ఇందులో ఉన్న సమానార్థక పదాలు చూసినట్లయితే రైతు, హాలికుడు, కృషివలుడు. భూమి, ధరణి, అవని. మోదం, ఆనందం, సంతోషం. కరువు, క్షామం, కొరత. ఇల్లు, గృహం, సదనం. ఇట్లా పర్యాయ పదాలు చూసాము. తర్వాత ప్రకృతి వికృతులు చూసినట్లయితే ప్రకృతి వికృతుల్లో సంతోషము, సంతసము. సంతోషము, సంతసము. ఇక్కడ సంతోషం అనేది, సంతోషం అనే పదం చూశారు కదా. ఈ సంతోషం అనే పదముకు తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదం. అంటే ప్రథమ విభక్తి ప్రత్యయమైనటువంటి మూ చూసారా, ఈ మూ చేరుతుంది. ఇలా సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిన సంస్కృత, తత్సమ, ప్రాకృత భాష పదాలనే ప్రకృతులు అంటారు. ఈ ప్రకృతులకి తత్సమాలని పేరు ఉంటుంది. అయితే ఇక్కడ సంతోషము అని వచ్చింది కదా. అయితే దీన్ని మనం వికృతి పదంలోకి మార్చినప్పుడు సంతసము అయింది. ఈ సంతసము అంటే మూల తెలుగు భాషా పద స్వరూపానికి అనుగుణంగా మారింది కాబట్టి వీటిని వికృతులు అంటారు. వీటికి ఇంకొక పేరు తద్భవాలు. ఇక్కడ చూడండి, ప్రకృతి వికృతులు చూసినట్లయితే అచ్చెరువు. అచ్చెరువు అంటే ఆశ్చర్యం. ఆశ్చర్యం, అచ్చెరువు. పొంత, ప్రాంతం. ఈ ప్రాంతం అనేది ప్రకృతి పదం. ప్రకృతి పదాలు సాధారణంగా మనకి ఒత్తులతోటి, దీర్ఘాలతోటి, అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు, సంయుక్త అక్షరాలతో ఉంటుంది. వికృతి పదాలు వచ్చేసరికి అవి చాలా ఇదిగా ఉంటుంటాయి, తక్కువగా ఉంటుంటాయి. ఆహారం, భోగిరము సరళంగా ఉంటుంటాయి, సరళ పదాలతో ఎక్కువగా ఉంటుంటాయి. తర్వాత ఇక్కడ మనం ఇక పేరా ఇచ్చారు. పేరాలో చూసినట్లయితే బంగారం, భృంగారం. సింహం, సింగం. భాష, భాష. హృదయము, యథ. కవిత, కైత. పుస్తకము, పొత్తము. ఇట్లా మనం గమనించాలి. ఇక్కడ కింద మొత్తం ఇచ్చాడు చూడండి. పుస్తకము, పొత్త అని మొత్తం ఇచ్చాడు చూడండి. తర్వాత ఇక్కడ మనకి కొన్ని భాషా క్రియలు ఇచ్చారు. ఆ భాషా క్రియలు చూస్తాము. అర్థాలను పరిశీలించి వీటి ఆధారంగా గేయంలో సంబంధించిన పదాలను గుర్తించి రాయమంటున్నాడు. అంటే ఏం లేదు, ఇక్కడ ఇవి అర్థాలు. ప్రకాశించు, తేజించు. గొప్పదనమును చెప్పే పాట, దివ్య గీతము.
తర్వాత కత్తుల కాంతి, దీన్ని ఖడ్గతేజము అంటారు. యువసింహం, కొదమసింహం. భుజబలం, బాహుదర్పము. అందమునిచ్చెను, సొంపు గూర్చెను. తెలియజేసెను, చాటి చెప్పెను. కలిసికట్టు, ముక్తకంఠము. స్వర్గ సమానం, స్వర్గతుల్యము. ప్రవహించు, ఓలలాడు. యుద్ధంలో నేర్పు, యుద్ధ పటిమ అంటారు. ఇలా మనకి పాఠంలోని పర్యాయ పదాలు, అర్థాలు. పాఠ్యాంశం మాతృభూమి. ఈ మాతృభూమిలోని భాషాంశాలు, పదజాలం చూసినట్లయితే ఇక్కడ మనం అర్థాలు చూద్దాం. అర్థాలు, ఈ అర్థాలు అమరుడయ్యాడు. అమరుడయ్యాడంటే మరణించాడు. ప్రేమ, వాత్సల్యం. సొంత వాక్యాలు రాయాలి, చూసుకోవాలి. వీడ్కోలు, విడిచిపెట్టుట. గిర్రున, వేగంగా. ఇవి అర్థాలు. అర్థాలకు సంబంధించి సొంత వాక్యాలు రాయడం జరిగింది. తర్వాత నానార్థాలు. ఈ నానార్థాలు చూసినట్టయితే ఇక్కడ తల్లి, అమ్మ, ఆదిదేవత. ఆశ, కోరిక, నమ్మకం. సమయం, కాలము, సంకేతము. పేరు, నామము, ప్రసిద్ధి. ఇవి నానార్థాలు. తర్వాత పర్యాయ పదాలు చూద్దాం. జీతం, వేతనం, కూలి. దేశం, సీమ, రాజ్యం, నాడు. తర్వాత యుద్ధం, రణం, పోరు. కుమారుడు, కోమరుడు, కొడుకు, పుత్రుడు, సుతులు అని కూడా అంటారు. ఇదే ప్రకృతి వికృతులు చూసినట్లయితే ఇక్కడ నిద్ర, నిదుర. పెత్తనం, పత్తనం. అంబ, అమ్మ. కుమారుడు, కోమరుడు. కుమారుడు, కోమరుడు. మళ్ళీ భాషాక్రియలు ఇచ్చారు. భాషాక్రియలు చూసినట్లయితే అర్థాలు ఉన్నాయి కదా, ఆ అర్థాలని మనం ఇక్కడ ఏం చేయాలంటే రెండవ పదాన్ని గుర్తించి రెండవ పదాలను కలిపి రాయాలి. ఇక్కడ చూద్దాం. ఉప అంటే ఉంచుట అని. ఉపన్యాసం, న్యాసం అనగా ఉంచుట అని అర్థం. దీన్ని కలిపి ఉపన్యాసం అని చేశారు. తర్వాత కొన, కొన అంటే వ్యవసాయము. వ్యవసాయం సాగు, సాగు అంటే వ్యవసాయమే కదా, కొన సాగు అని వచ్చింది. మణి అంటే వెన్నులో ఉంటుంది. మణి పూస, పూస అంటే వెన్నుపూస అంటాం కదా, మణి పూస. తల్లి, నాన్నలు, నాన్నల దానికి దండ్రులు అంటారు, తల్లిదండ్రులు. వ్యాపార, తెలిసిన వారిని వేత్త అంటారు, వ్యాపారవేత్త. తొలగి, పోతుంది. సమాజ, పెరుగుదలని అభివృద్ధి అంటారు కదా, సమాజాభివృద్ధి, సమాజాభివృద్ధి. ఇట్లా ఆంధ్ర ఇలాంటి పదాలను గమనించుకోవాలి. తర్వాత శతక సౌధం, శతక సౌరభవం. పాఠ్యాంశంలోని అంశాలను చూసినట్లయితే పదాల అర్థాలు ఉన్నాయి, అర్థాలను గమనించి అర్థాలకి సొంత వాక్యాలని రాయాలి. జనని, జనకులు, తల్లిదండ్రులు. కరములు, చేతులు. అర్థాలు కాలము, సమయము. కనకము, బంగారము. సూనృతము, మంచి మాట. దీని నిజం అని కూడా అనవచ్చు, సూనృతమని. నిజము, సత్యం అని కూడా అనవచ్చు. హితము, మేలు. ఇవన్నీ అర్థాలు. తర్వాత ఇక్కడ నానార్థాలు చూసినట్లయితే జనని, జనని అంటే ఎవరు? తల్లి, కోరిక, దయ. తర్వాత కను, కను అంటే చూచు, ప్రసవించు, తెలియు అని. మతి, బుద్ధి, తలపు, ఇచ్ఛ. పలుకు, నింద, ఖండము, మాట్లాడు. తర్వాత ధర్మం, ధర్మం అంటే పుణ్యము, యాగము, న్యాయము. ఇలా మనం నానార్థాలు చూసాము. ఆ తర్వాత పర్యాయ పదాలు చూద్దాం. పర్యాయ పదాలు, పర్యాయ పదాలు చూసినట్లయితే ఇక్కడ పలాయనము, పలాయనం అంటే పరిగెత్తడం, పారిపోవడం అని. కార్యం, పని, కార్యక్రమం. తర్వాత వీణుల విందు, వీణుల విందు అంటే చెవులకు ఇంపుగా, శ్రవణానందం కలిగించేది అని. వెలుగు, ప్రకాశం, క్రాంతి. ఇక్కడ ప్రకృతి వికృతులు చూద్దాం. ప్రకృతి వికృతులు చూసినట్లయితే కార్యము, ఖర్జము. కథ, కథ. శ్రీ, సిరి. భాష, భాష. ఇక్కడ
కఠిన పదాలు ఉన్నది ఇక్కడ సరళ పదాలు ఇచ్చింది చూడండి. తర్వాత భోజనము, బోనము, ఇక్కడ అల్పాక్ష మహాప్రాణాలు ఉన్నదాన్ని అల్ప ప్రాణాలుగా మారిపోయి చూడాలి ఇవి. తర్వాత భాషా క్రియలకు సంబంధించినది ఇక్కడ చూసినట్లయితే 2 పెట్టెలు ఇచ్చారు. 2 పెట్టెలోని ఒక అర్థానికి సరిపోయే పదాన్ని మొదటి పెట్టెలో గుర్తించి రాయాలని అంటున్నారు. ఇక మనం చూద్దాం చూడండి. శరం, శరం అంటే ఏంది? బాణం. ఇక్కడ శరం బాణం. గిరి, గిరి అంటే ఇక్కడ కొండ, ఇక్కడ కొండ. మాటలంటే మనకు తెలిసిందేగా నిందలు, నిందలు అని వస్తుంది. ఒకసారి గమనించాలి వీటిని. తర్వాత నా యాత్ర పాఠ్యాంశం భాషాంశాలు పదజాలం చూసినట్లయితే ఇక్కడ మనకి అర్థాలు ఇచ్చారు. అర్థాలకి సొంత వాక్యాలు రాయాలి. అర్థాలు చూసినట్లయితే ఇక్కడ తర్ఫీదు, తర్ఫీదు అంటే శిక్షణ. ఛత్రం, గొడుగు. నారి, స్త్రీ. వడి, వేగం. శ్రేణి, వరుస. ఇలా అర్థాలు మనం చూసాము, దానికి సొంత వాక్యాలు రాయాలి. ఆ తర్వాత నానార్థాలు. కన్ను, కన్ను అంటే ఏంటి? నేత్రము, బండి, చక్రం అని కన్ను అంటారు. తర్వాత పంక్తి, పంక్తి అంటే వరుస, సేన, దళం అని కూడా వస్తుంది. తర్వాత క్షేత్రం, క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రం అంటే ఏంటి వస్తుంది? పుణ్యస్థానం, చోటు అని వస్తుంది. తర్వాత ఉత్సాహం, ఉత్సాహం అంటే ప్రయత్నం, కోరిక. మిత్రుడు, మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు, స్నేహితుడు, సూర్యుడు. తర్వాత పర్యాయ పదాలు, పర్యాయ పదాలు చూసినట్లయితే ఇక్కడ చిత్తం, చిత్తం అంటే మనస్సు, హృదయం. నిలయం, స్థానం, చోటు. తర్వాత రాణి, రాణి అంటే రాజ్ఞి, రాజపత్ని, సామ్రాజ్ఞి. తీరం, ఒడ్డు, ధరి. మార్గం, దరి, త్రోవ, బాట. ఇలా మనం ఇలా చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్రకృతి వికృతులు చూసినట్లయితే ముగ్ధ, ముగధ. ప్రాంతం, పొంత. స్థలం, తలం. అద్భుతం, అబ్బురం. అలాగే ఇక్కడ మనకి ఉత్పత్తి అర్థాలు ఇచ్చారు. ఉత్పత్తి అర్థాలు చూసినట్లయితే నగరం, నగరం అంటే ఏంటి? కొండల వలె పెద్ద భవనములు కలది నగరం. తర్వాత ఉదది, ఉదది అంటే ఉదకమును ధరించినది, అంటే నీటిని ధరించినది అని. క్షేత్రం, దైవం వెలసిన ప్రదేశాన్ని క్షేత్రం అంటారు. ఉత్పత్తి అర్థాలు. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే జాతీయాలు చూద్దాం. జాతీయాలంటే జాతీయాలు చూస్తే కనుల పండుగ, కనుల పండుగ. ఇలా 2 పదబంధాలు ఉన్నాయి కదా. ఈ 2 పదబంధాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ విశేషమైన అర్థాన్ని ఇచ్చే పలుకుబడులని జాతీయాలు అంటారు. విశేషమైన అర్థాన్ని ఇస్తాయి. వీటిని వేరే భాషలోకి అనువదించలేము. మనకు తెలిసిన జాతీయాలు కొన్ని చూసినట్లయితే భగీరథ ప్రయత్నం, నిమ్మకు నీరెత్తడం, కబంధ హస్తాలు, ముందడుగు వేయడం. ఇలా ఈ పాఠ్యాంశాలు మనం ఇవి గమనించవచ్చు. తర్వాత సందేశం పాఠ్యాంశంలో పదజాలం చూసినట్లయితే ఇక్కడ అర్థాలు, అర్థాలంటే చిక్కిన, చిక్కిన అంటే అర్థమైంది దక్కిన, లభించిన అని వస్తుంది. ఇలా దొరికిన అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా పద్యాలు చూసినట్లయితే ఇక్కడ క్షుద్బాధనము, క్షుద్బాధన అంటే ఆకలి బాధ. తర్వాత కూలీనాలి అంటే కూలి పని. పేదవారు అంటే పేదవారు. తర్వాత నానార్థాలు చూద్దాం. నానార్థాలు చూసినట్లయితే దిక్కున, దిక్కున అంటే దిశ, శరణము. సకల అంటే సర్వము, కలతో కూడినది. శ్రామికుడు, శ్రామికుడు దేశానికి, దేశం అంటే ప్రదేశం, రాజ్యము. పాదం అంటే కాలు, పద్య చరణం. పద్యం యొక్క చరణం ఉంటుంది కదా, 4 పాదాలు, 4 పాదాలు ఒకటిగా భావించాలి. తర్వాత పర్యాయ పదాలు, పర్యాయ పదాల్లో నృపాలుడు అంటే రాజు, ప్రభువు, భూపాలుడు. తర్వాత శివుడు అంటే పరమేశ్వరుడు, శంభుడు, శంకరుడు. మనుజుడు అంటే మనిషి, మానవుడు, మర్త్యుడు, నరుడు. మేను అంటే శరీరం, కాయం, తను, దేహం. మేను అని చెప్తారు. తర్వాత ప్రకృతి వికృతులు, ప్రకృతి వికృతుల్లో అరుంధతి, ఆరంజ్యోతి. కులము, కొలము. ధర్మము, దమ్మము. మనుష్యుడు, మనిషి. పట్నము, పట్టణము, పత్తనం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ భాషా క్రియలు చూసినట్లయితే ఇందులో క్రమసంఖ్యలు ఇచ్చారు. ఈ క్రమసంఖ్యల ఆధారంగా పాఠంలోని పద్యాలను పూరించాలి. ఇది విద్యార్థుల కృత్యంగా భావించి చూసుకోవాలి. ఇది ఇక్కడ ఇచ్చాడు చూడండి పద్యం.
1, 2, 3 అట్లా వరుసగా ఇచ్చినట్లయితే చూసుకోవాలి. పదజాలంలో మనకి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో అర్థాలు ఉన్నాయి. అర్థాలను రౌండ్ చేయాలి. ఆకాంక్ష అంటే కోరిక. నిర్జీవం ప్రాణం లేనిది. పరిమళం సువాసన. అంకురించడం అంటే మొలకెత్తడం. దుఃఖము, బాధ, వర్షాలు, వానలు ఇవి సొంత వాక్యాలు. అలాగే తర్వాత మనం ఇక్కడ కొన్ని ఇచ్చారు. వీటిని మన ప్రాంతాల్లో ఎలా మాట్లాడతామో చూసుకోండి. వస్తా ఉండామే అంటే వచ్చాంగా అవుతుంది. ఇక్కడ ఉండాయని ఉన్నాయి అని ఏమిటోనిగా అంటారు. తర్వాత మీకేం భయం లేదని మీరు భయపడకండి. ఇక్కడ పురుషత్వం ఉంది కదా, పురుషత్వం అంటే ఓపిక. ఇక్కడ ఆధరు అంటే పని. రామప్ప పొండి అని ఉంది కదా, పొండి అంటే ఇక్కడ చూడాలి మనం. ఇంటి కాడే అంటే ఇంటి అని అంటాం మనం. ఇలా చూస్తాం. తర్వాత నెక్స్ట్ ప్రకృతి వికృతి పదాలు చూడండి. ఆకాశం ఆకాశం, వాన వర్షం, ప్రయాణం పయనం. నెక్స్ట్ తర్వాత భాషా క్రీడ చూసినట్లయితే ఉండిపోండి అని 2 పదాలు ఇచ్చాడు. ఉండిపోండి అని ఇచ్చాడు. ఈ ఉండిపోండి అనే విధానం పోండి అనే పదానికి వెళ్ళండి అని అర్థం వస్తుంది. ఇక్కడే ఉండండి అనే దానికి అర్థం కూడా వస్తుంది. ఇలా పాఠ్యాంశంలో ఇలా ఉన్నాయి కదా. మొదటి పదానికి రెండో పదానికి అర్థం చేసుకున్నట్లు చూడండి. కాని అంటే అయినా, కాలం అంటే సమయం. కాని కాలం అంటే కలసిరాని సమయం. మారిపోయింది చూడండి. గుండె భారం అని ఉంటుంది కదా, గుండె భారం అంటే మానసిక బాధలు, దిగులు అని వస్తుంది. తర్వాత నొక్కుకొను అంటే నోళ్ళు నొక్కుకొని అంటే ఆశ్చర్యపడు అని. తర్వాత ఊపిరి పీల్చుకొని అంటే స్థిమితపడడం, శ్వాస లోనికి తీసుకోవడం అని వస్తుంది. తర్వాత అడుగంటి పోవు అంటే నశించిపోవు అని. తర్వాత అడుగు పెట్టు పాదం పెట్టు రావడం అంటారు. ఇలా ఈ క్రీడను మనం చూడాలి. అలాగే తర్వాత కొన్ని మాండలికాలు ఉన్నాయి. మాండలికాలు ఏ ప్రాంతాల్లో ఎలా మాట్లాడతారో చూడండి. పురసత్తు అంటాం. పురసత్తుని ఏమంటారంటే రాయలసీమ ప్రాంతంలో పురసత్తు అంటే, కోస్తాంధ్రలో వీలు అంటాము, ఉత్తరాంధ్రలో అవకాశం అంటారు. తర్వాత కుదుమట్టసం అంటే కుదుమట్టం, పొట్టి, మధారు, బెంగ. సంబడం అంటే సంతోషం, సంబరం అని అంటారు. గెనాలని అంటారు రాయలసీమలో. ఇక్కడేమో గట్లు అంటారు. అంటే ఇక్కడ ప్రకాశం ప్రాంతంలో ఈ గట్లు గెనాలనే పదం మిక్స్ అయి ఉంటుంది ప్రకాశం నెల్లూరు ప్రాంతంలో. ఎందుకంటే రాయలసీమకి సరిహద్దులు ఉన్నాయి కదా, సరిహద్దు ప్రాంతాల్లో కొంచెం మిక్స్ అయి ఉంటాయి, గమనించాలి. అర్థాలు ఉన్నాయి, అర్థాలను చూడాలి. బాటసారి అంటే ప్రయాణికుడు. తేరుకొను అంటే కోలుకొను. కింకరుడు సేవకుడు. క్రతువు అంటే యాగం. నయం అంటే మంచిది. తర్వాత నానార్థాలు చూసినట్లయితే చైతన్యం అంటే ఏంటి? కదలిక, తెలివి. తర్వాత మదనం అంటే ఏంటి? తపన, ఉమ్మెత్త. సుఖం అంటే సంతోషం, సౌఖ్యం, స్వర్గం. క్రతువు యజ్ఞం, పని గమనించాలి. తర్వాత పర్యాయపదాలు. ఈ పర్యాయపదాలు చూసినట్లయితే ఇక్కడ నేస్తాలు అంటే మిత్రులు, స్నేహితులు. పన్నాగం అంటే వేరే వస్తుంది. పన్నగం అంటే సర్పము, భుజంగము. నక్షత్రాలు, చుక్కలు, తారలు. రాజు, భూపాలుడు, నృపాలుడు. ఏనుగు, గజము, కుంజరము. తర్వాత ప్రకృతి వికృతులు. అమ్మ, అంబ. రాజు, రేడు. చంద్రుడు, చందరుడు. పట్టణము. తర్వాత భాషా క్రీడ చూసినట్లయితే భాషా క్రీడలో పదంలో దాగి ఉన్న మరొక పదాన్ని గుర్తించి దాని అర్థం రాయాలి. ఇక్కడ ముని మాపు అని ఉంది కదా, ముని మాపులో ముని ఉంది. ముని అంటే మౌనంగా ఉండేవాడు. అలవాటు అంటే అలా ఉంది. అలా అంటే కెరటం అని. దారంలో అర్థం సూత్రం.
రామాయణం మాయ అంటే మోసం, రామాయణం అంటే మోసం చూడాలి. తర్వాత తట్టుకోవాలి, వాలి అంటే ఏంది, వానర్రాజు సుగ్రీవుని అన్న. తర్వాత ఉండనక్కర్లేదు, ఉండ అంటే గుండ్రనిది అని అర్థం. నక్క అంటే అర్థం జంబూకము. ఇలా ఒక పదంలో ఉన్నటువంటి అద ఉపపదాలను మనం ఇక్కడ పక్కన రాసుకుంటున్నాం. అప్పుడప్పుడు, అప్పు అంటే తెలుసుగా రుణం, డప్పు అంటే డంక, పరమ పదం, రమ అంటే లక్ష్మీదేవి, పర అంటే ఇతర పాయన. తర్వాత పాఠ్యాంశం, ఇందులోని భాషాంశాలు చూసినట్లయితే అర్థాలు చూసి సొంత వాక్యాలు రాయాలి. అర్థాలంటే నామకరణం అంటే పేరు పెట్టడం, శుభం శుభ్రం తొలగించడం, నిరంతరం ఎల్లప్పుడూ, కాన అడవి. తర్వాత పర్యాపదాలు అంటే నింగి అంటే ఆకాశం, అంబరం గగనం, ధరణి భూమి నేల పొడమి, ఆకులు దళము పత్రములు, సాగరము సముద్రం అంబుది. తర్వాత ప్రకృతి వికృతులు చూసినట్లయితే గృహము గీము, సముద్రము సంద్రము, రాజు రేడు. ఇట్లా తర్వాత ఇక్కడ భాషా క్రీడ చూసినట్లయితే అకారాది అక్షరాల క్రమం చూసుకోమంటున్నాడు. ఆలు ఇచ్చాడు కదా, వాటి క్రమం చూసి మనం రాయాలి. ఇక్కడ చూసినట్లయితే మాలిన్యం మలినం, నామకరణం పేరు పెట్టుట, నిర్మించడం కట్టడం, నిరంకుశకులు కనికరం లేనివారు, బృందగానం కలిసి పాడడం, అవతరించుట పుట్టుట విగ్రహం. పాఠ్యాంశం పదజాలం చూసినట్లయితే ఇక్కడ అర్థాలు విద్య చదువు, పారితోషికం బహుమతి, కృతార్థుడు ఉత్తీర్ణుడు, జ్ఞాపకం గుర్తు. పాండిత్యం అంటే వైదుష్యం. తర్వాత పర్యాపదాలు ప్రకృతి వికృతులు సూర్యుడు, అమావాస్యకి ఏమొస్తుంది అమావాస, ఆర్య అయ్య, ఉపాధ్యాయుడు వజ్జ, భక్తి బత్తి. ఇక్కడ భాషా క్రీడ చూద్దాం. భాషా క్రీడలో చూస్తే ఈ క్రింది ఆధారాలతో గల్లని పూరించాలి. ఇక్కడ చూడండి, రచయిత పుట్టిన గ్రామం. ఈ పాఠంలో మనకి రచయిత పుట్టిన గ్రామం ఏంటి అంటే 2 అక్షరాలు వస్తుంది. ఇక్కడ గమనించాలి, ఇందాకల 3 తార, నక్షత్రం అంటే తార. 3 చిన్నపాటి కత్తిని ఏమంటారు, బాకు అంటారు. తరువాత రచయిత తల్లి పేరు ఏం పేరు, నరసమ్మ. రచయిత తండ్రిని ఏమంటారు, ఇక్కడ ఉంది చూడండి, 2వది 5వది తాత. తండ్రిని ఏమంటారు, తాత అంటారు కదా. అట్లా ఈ ఖాళీ గడులను పూరించాలి. తర్వాత పాఠ్యాంశం భాషాంశాలు చూసినట్లయితే సంకేతం గుర్తు, స్పర్శ తాకడం, చరుపు అరిచేతి దెబ్బ, ఒక సరుపు ఏమంటారు కదా, భవిత భవిష్యత్తు, ఎదురీత ఎదురుగా వెళ్ళడం. నానార్థాలు చూద్దాం. అందము సొగసు, దోకరము, పరుగు పందెంలో మేము ఎవరికి అందం అని వస్తుంది కదా, అందం అంటే ఎవరు దొరకమని. గుణం స్వభావం, వింటినారి. తర్వాత వరద నది పొంగు, వరములిచ్చేది, సీమ ప్రదేశం రాజ్యము. తర్వాత పర్యాపదాలు చూద్దాం. పర్యాపదాలు చూసినట్లయితే రాత్రి అంటే దాన్ని ఏమంటారు, నిశ అంధకారం రేయి, చెట్లు తరవులు వృక్షాలు, భూరూహములు. తర్వాత రైతులు కర్షకులు కృషివరులు వ్యవసాయదారులు. ఈ పర్యాయపదాలు ఒకేలాగా ఉంటాయి. నది ఏరు తరంగిణి, సాగరన గామిని, గామి అని అంటాం కదా, సాగర గామి అని. ఇప్పుడు ఒక సినిమా కూడా వచ్చింది కదా గామి అని, ఇది నదికి సంబంధించింది. తర్వాత మిత్రులు స్నేహితులు సకులు. తర్వాత ప్రకృతి వికృతులు చూద్దాం. రేయి అంటే రాత్రి, కొలము అక్షరము అక్కరము మది. తర్వాత వ్యుత్పత్తి అర్థాలు చూసినట్లయితే గురువుని ఏమంటాము,
అజ్ఞానమునని అంధకారమును పాలద్రోయేవారు ఉపాధ్యాయులు. సూర్యుడు శౌర్యమును ప్రదర్శించేవాడు వీరుడు. భాస్కరుడు అంటే ప్రకాశవంతమైన కాంతిని తెలియజేయవాడు సూర్యుడు. శారద శరత్కాలం నందు పుట్టినది సరస్వతి. విద్యార్థి విద్యను అర్థించువాడు. తర్వాత దైవం వెలసిన ప్రదేశం దేవాలయం. భాషా గ్రేడ్లో చూసినట్లయితే ఇక్కడ అర్థాలను సరైన అక్షరాలతో కూర్చి రాయవలసి వస్తుంది మనం ఇక్కడ. స్నేహితుడు మిత్రుడు తాటాకు స్పర్శ ఇవి ఉన్నట్లు సరిచేసి రాయాలి. క్షయం కానిది అక్షయము. రాత్రి రేయి సాధనం ప్రయత్నాన్ని వ్యవసాయం అంటారు. పాఠ్యాంశం భాషాంశాలు చూసినట్లయితే ఇక్కడ అర్థాలు: తృష్ణ కోరిక, దీవెనలు ఆశీస్సులు, అభిలాష కోరిక, వల్లభుడు రాజు. ఆ తర్వాత నానార్థాలు చూసినట్లయితే భాష అంటే ఒట్టు ప్రమాణం భాష. చీరు అంటే పిలుచు చెలుగు చీల్చు. రసము అంటే జలము రుచి పసరు. లెస్స యోగ్యము శ్రేయస్సము క్షేమము. తర్వాత పర్యాపదాలు చూసినట్లయితే ఇక్కడ అన్నీ చూడండి. తోక వాలం లాంగూలం. చూపు దృష్టి ఆలోకనము. శంకరి పార్వతి జగన్మోహిని. కూర్మం కమఠం తాబేలు. శౌరి మురారి గోపాలుడు. ఆ తర్వాత శర్కర చక్కెర. పద్యం విజ్ఞానం విజ్ఞానం. భాషా గ్రేడ్లో చూసినట్లయితే ఒకే అక్షరంతో వచ్చే వాక్యాలని కాకీక కాకి కాక కాకి కేకక. లొల్లి లీలల లైల కాకి కొక కేక. నేనే నీ నాన్నను నాన్న. తర్వాత నా నూనె నీ నూనె నన్ను నేను నన్నునా. ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. ఇవి వృత్యానుప్రాస అలంకారం కిందకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తర్వాత పాఠ్యాంశంలోని పదజాలం చూద్దాము. బుధులు పండితులు. విహంగం పక్షి. శోకం దుఃఖం. కృతకృత్యం విజయవంతం అని. తర్వాత నానార్థాలు చూద్దాం. నానార్థాలు చూసినట్లయితే ఇక్కడ అంగము అంటే ఏమొస్తుంది? అవయవము భాగము. తర్వాత విహంగం అంటే ఏమొస్తుంది మనకి? పక్షి బాణం మబ్బు. తర్వాత శ్రేయం అంటే ధర్మము శుభం మోక్షం. శిఖ అంటే ఏమొస్తుంది? సిగ కిరణం మంట అని వస్తుంది. కీడు అహంకారం మాలిన్యం తప్పు. తర్వాత పర్యాయపదాలు చూసినట్లయితే ఇక్కడ పులుగులు అంటే ఏంటిది? పక్షి విహంగం అని వస్తుంది. అంతరంగం అంటే హృదయము మనస్సు. తర్వాత దేహం అంటే ఏంటి? శరీరం కాయము. వృక్షాలు అంటే ఏమొస్తుంది చూసుకోండి. బూరుహాలు క్ష్మాజం లేదా క్ష్మాజం అని అంటారు. నెక్స్ట్ తర్వాత ప్రకృతి వికృతుల్లో త్యాగం త్యాగం. యముడు జముడు. గుణము సుఖము ఇలా చదువుకుంటూ పోవడం. తర్వాత ఇక్కడ ఉత్పత్తి అర్థాలు చూడండి. అతిథి తిథి నియమం లేకుండా వచ్చేవాడు. తిథి అంటే ఏ రోజు ఆ రోజుని టైం షెడ్యూల్ ప్రకారం రానివాడిని అతిథి అంటారు. చుట్టం. మహీరుహము. మహినందు మొలచినది వృక్షము చెట్టు. శరీరం శాశ్వతం కానిది నశించున్నది కాయం. పక్షములు కలది విహంగం. నెక్స్ట్ తర్వాత భాషా క్రీడ. ఈ భాషా క్రీడలో చూసినట్లయితే ఇక్కడ మనకు అడ్డం నిలువు వరుసలు ఇచ్చాడు. ఫజిల్ టైపు. ఈ ఫజిల్ టైపు ఉన్న దాన్ని మనం విద్యార్థులు చక్కగా గమనించి రాయాలి. తర్వాత కపోతము పురుషవాచకమైతే స్త్రీవాచక పదం ఏమైంది? కపోతముకి స్త్రీవాచక పదం కపోతి అవుతుంది. కపోతానికి కపోతి అవుతుంది. ఇట్లా ప్రతి అడ్డం వరుసని నిలువు వరుసని జాగ్రత్తగా నింపాలి.